ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. నమస్కారం అండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రహస్యాలను, వారికి సంబంధించిన విశేషాలని మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా సప్తగిరుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు సప్తగిరులు అంటే ఏంటి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, దాని వెనుక ఉన్నటువంటి పురాణ గాథలు ఏంటో మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు నా ఈ భక్తి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ, సప్తగిరుల్లో 7 కొండల్ని విడదీసి దీని పేరు ఇది అని చెప్పడం చాలా కష్టం. అన్నీ కలగలిపి ఒకే సముదాయంలో ఉంటాయి కొండలు. అందుకే తిరుమలని శేషుడి 7 శిరస్సుల పడగ అని అభివర్ణిస్తారు. అలిపిరి మెట్ల దారిలో ఎడం వైపున గల పర్వతానికి నారాయణాద్రి అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు బోర్డు పెట్టారు. కానీ పెద్దలు తొలి పర్వతం శేషాద్రి అని అంటారు. గరుడాకృతిలో ఉన్న కొండే గరుడాద్రి అని చాలామంది అభిప్రాయం. అంజనాదేవి తపస్సు చేసుకున్న ఆకాశగంగా జాబాలి తీర్థ ప్రదేశంలోని పెద్ద పర్వతమే అంజనాద్రి. మెట్ల దారిలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం నిలిచి ఉన్న అంజనాద్రి అని కూడా మరికొందరు అభిప్రాయపడతారు. తిరుమల కొండల్లో అత్యంత ఎత్తైనది నారాయణాద్రి. దీని మీదే శ్రీవారి పాదముద్రలుంటాయి. ఈ నామం విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదు. సరే, ఏది ఏమైనా కానీ 7 కొండల గురించి మనం ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పురాణ గాథ ఏముంది, దాని లోపల ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. శేషాద్రి, శేషశైలం, శేషాచలం. ద్వాపర యుగంలో శేషశైలం అని ప్రసిద్ధి పొందింది క్షేత్రం. శ్రీవైకుంఠంలో ఆదిశేషుడు స్వామివారికి నివాసంగాను, శయనంగాను, సింహాసనంగాను, పాదుకలుగాను, తలగడగాను, ఛత్రంగాను ఉపయోగపడుతూ సేవిస్తూ ఉండేవాడు. అంచేత తాను స్వామికి దగ్గరివాడు అన్న భావన బలంగా ఉండేది. ఒకసారి అతడు ద్వారపాలకుడుగా ఉండగా వాయుదేవుడు శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి వస్తే అనుమతి ఇవ్వడు. పైగా అవమానిస్తాడు. మాట పెరిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకుంటారు. అంతా విన్న భగవంతుడు వారికి బలపరీక్ష పెడతాడు. అక్కడే ఉన్న మేరువు పుత్రుడు ఆనందుణ్ణి చూపించి శేషుడు దాన్ని చుట్టుకొని బిగిసి పట్టుకోవాలి. వాయువు తన బలాన్ని ఉపయోగించి దాన్ని కదిలిస్తే వాయువు, కదిలించకపోతే శేషుడు గొప్పవారవుతారని చెప్తారు. ఇద్దరూ పోటీకి దిగుతారు. ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకుంటాడు. వాయుదేవుడు ప్రచండ వేగంతో వీచి కదిలించబోతాడు. కొంచెం కూడా కదలకపోయేసరికి వాయువు నిరుత్సాహపడతాడు. అతడేం చేస్తున్నాడో అన్న కుతూహలంతో శేషుడు తల ఎత్తి చూస్తాడు. పట్టు కొంచెం సడులుతుంది. అదే అదనుగా వాయుదేవుడు బలంగా ఊదుతాడు. శేషునితో సహా పర్వతం స్వర్ణముఖి నది తీరంలో వెళ్ళి పడుతుంది. ఆ పర్వతమే శేషాద్రి లేక శేషాచలం. శేషుని తేబడినది కనుక ఆ పేరు వచ్చింది. వాయువు మరియు శేషుల గర్వాన్ని అణచడానికే గాక వాయువు జీవోత్తముడని తెలియజెప్పడానికి, అహంకారం అనర్థహేతు అని బోధించడానికి స్వామి ఈ ఘటన కల్పించి ఉంటాడని పురాణం చెప్తుంది. చింతాక్రాంతుడైన ఆదిశేషుని శ్రీనివాసుడు ఓదార్చి, నిన్ను ఆభరణంగా ధరిస్తానని, ఈ క్షేత్రం నీ పేరిట ప్రసిద్ధి పొందుతుందని వరమిస్తాడు. శేషాచలం సర్వేశ్వరునికి పీఠంగా ప్రకాశిస్తుంటే శ్రీనివాసుడు నాగాభరణుడై విరాజిల్లుతూ ఉంటాడు. శేషాచలం భూమిపై కల్పాంతం వరకు చిరస్థాయిగా నిలిచే పర్వతరాజం. కాబట్టి దీన్ని శేషాద్రి లేదా శేషాచలం లేదా శేషశైలం అని కూడా పిలుస్తారు. ఇక రెండవ పర్వతాన్ని విషయానికి వస్తే గరుడాద్రి లేదా గరుడాచలం. శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంతో హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించిన పిదప గరుత్మంతుని పిలిచి శ్రీవైకుంఠం నుంచి తన క్రీడాద్రిని తెమ్మని ఆదేశిస్తాడు. గరుత్మంతుడు క్రీడాచలాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినందున ఇది గరుడాద్రి అని ఖ్యాతి కాంచింది. గరుత్మంతుడు తన దాయాదులైన నాగులను సంహరించి పాప పరిహారార్థం శివుని ఆజ్ఞతో విష్ణువు గురించి తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షం కాగా తనకు తిరిగి వైకుంఠం చేరే వరం ప్రసాదించమని వేడుకుంటాడు. తాను 7 కొండలపై వెలిసి ఉన్నానని,
కాబట్టి అతన్ని కూడా శిలారూపంలో అక్కడే ఉండాల్సిందిగా స్వామివారు ఆదేశిస్తారు. అందువల్ల ఆ పర్వతమే గరుడాద్రి అయ్యింది. కింద అలిపిరి నుంచి పైకి చూస్తే కనిపించే కొండే గరుడాద్రి. ఒకచోట కొండ గరుత్మంతుల వారి ఆకారంలో స్పష్టంగా కనిపిస్తుంది. శేషాచలాన్ని తన భుజాలపై మోస్తున్నట్టుగా కనిపించే గరుత్మంతుల వారి రూపం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీ రామానుజులు తిరుపతి పట్టణాన్ని గరుడాకృతిలోనే నిర్మించారు. ఇక వెంకటాద్రి, వెంకటాచలం, తిరువేంగడం. కలియుగంలో వెంకటాద్రి పేరుతోనే తిరుమల పర్వత సముదాయం ప్రసిద్ధమైంది. కొండకు ప్రాచీన నామం వేంగడం, దాన్ని సంస్కృతీకరణమే వెంకటాద్రి. వేం అనగా సమస్త పాపాలను, కటహ అనగా దహించునది అనగా పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ క్షేత్రం వెంకటాచలం అని వ్యవహరించబడుతోంది. వేంకారోమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రి రీతి స్మృత. వామన పురాణం ఈ విధంగా వర్ణించింది. వేం అమృతతత్వాన్ని, కటహ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందున వాటికి నిలయమైనదైనందున ఈ కొండ వెంకటాద్రి అయింది. అందువల్లే స్వామి శ్రీ వెంకటేశ్వరుడనే పేరుతో పిలువబడుతున్నాడు. పాపపు దారికి అడ్డంగా నిలిచి ఉత్తమ గతి అందించేది వైకుంఠం. వెంకటానికి వైకుంఠానికి ఎంత సాదృశ్యమో కదా. పూర్వం శ్రీకాళహస్తికి సమీపాన గల గ్రామంలో పురంధరుడనే నిష్ఠాపరుడి కుమారుడైన మాధవుడు చండాలిక ప్రేమలో పడి సర్వభ్రష్టుడవుతాడు. సాధనకు అవకాశమున్న జీవితాన్ని కామాంధుడిగా ప్రవర్తించి నాశనం చేసుకున్నానని పశ్చాత్తాపడతాడు. పాప ప్రక్షాళనకు శేషాచలారోహణం చేయాలని నిశ్చయించుకుంటాడు. కపిల తీర్థంలో స్నానం చేస్తాడు. తన వద్ద ధనం లేనందున మృత్తికతో పిండాలు చేసి శ్రాద్ధ కర్మలు నిష్టగా చేస్తాడు. పిమ్మట శేషాచలాన్ని ఎక్కుతాడు. పర్వత స్పర్శకి పెద్ద వమనం చేసుకుంటాడు. జన్మజన్మల పాపమంతా వాంతి రూపంలో బయటికి పోతుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మున్ముందు ఆకాశరాజుగా జన్మిస్తావని, శ్రీనివాసుణ్ణి అల్లునిగా పొందే భాగ్యశాలి అవుతావని వరమిస్తాడు. కేవలం స్పర్శ మాత్రం చే పాపాలన్నీ దగ్ధమవుటచే ఈ పర్వతము పాపదాహకము అను అర్థాన్నిచ్చే వెంకట శబ్దముచే వెంకటాచలం లేక వెంకటాద్రిగా ఖ్యాతి పొందింది. 7 కొండల్లో చివరిదని చెప్పే ఈ వెంకటాద్రి మీద చుట్టూ పర్వత శ్రేణుల మధ్యన ఉపధ్యక అనే పళ్ళెం ఆకారం లాంటి బ్రహ్మస్థానంలో స్వామి అర్చామూర్తిగా స్వయం వ్యక్తంగా వెలిశారని శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చెబుతోంది. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశం కన్నా సుమారు 15 అడుగుల లోతు తగ్గువలో ఉంటుంది. ఇది వెంకటాద్రి. అంజనాద్రి, అంజనాచలం, అంజనాశైలం. త్రేతాయుగంలో కేసరి అనే వానరరాజు భార్య అంజనాదేవి సంతానలేమికి చింతిస్తూ మతంగమునిని వేడుకుంటుంది. ఆకాశగంగా తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయమని గుణవంతుడు, అనంత బలశాలి, సర్వలోక ప్రసిద్ధుడు అయినటువంటి పుత్రుడు కలుగుతాడని చెప్పి మతంగ మహర్షి ఆశీర్వదిస్తాడు. అంజనాదేవి వెంకటాచల క్షేత్రానికి చేరుకుంటోంది. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తుంది. పిమ్మట వరాహస్వామిని దర్శించి ఆకాశగంగా తీర్థానికి చేరుకొని ఉపవాస దీక్షతో వ్రతమాచరిస్తుంది. వాయుదేవుడు ప్రతిరోజు ఒక ఫలాన్ని ఆమె చేతిలో పెడుతుంటాడు. ఆమె దానిని భుజించి తపస్సు కొనసాగిస్తూ ఉంటుంది. ఒక రోజున వాయుదేవుడు ఒక ఫలంలో తన వీర్యం ఉంచి ఆమెకి ఇయ్యగా ఆమె దానిని భుజించి గర్భవతి అవుతుంది. అలా వాయుదేవుడికి జన్మించిన వాడే హనుమంతుడు. పరిపూర్ణ జ్ఞాని కనుక కపి అయిన హనుమంతుడు అని కీర్తింపబడ్డాడు. అంజనాదేవి తపః ప్రదేశం ఆంజనేయ స్వామి జన్మస్థలం కనుక త్రేతాయుగంలో ఈ కొండ అంజనాద్రిగా పేరు పొందింది. అంజనాద్రిపై 2వ కనుమ రహదారి చివరి మలుపు నుంచి ఉత్తరం వైపు తలెత్తి చూస్తే స్వామి సహజ శిలామూర్తి రూపంలో దర్శనమిస్తుంది. వృషభాద్రి, వృషభాచలం. కృతయుగంలో వెంకటాద్రి వృషభాద్రిగా కొనియాడబడింది. పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై విశృంఖలంగా సంచరించేవాడు.
దుష్టుడై లోకకంటకుడిగా మారిన వృషభుడు కిరాత వేషధారి అయిన శ్రీహరితో యుద్ధానికి తలపడతాడు. ఆ ఘోర యుద్ధంలో శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. తనకు చావు తప్పదని గ్రహించిన వృషభుడు, నీవు వెలసి ఉన్న ఈ పర్వతం నా పేరుతో ప్రసిద్ధమగునట్లు అనుగ్రహించమని వేడుకుంటాడు. దయార్ద్ర హృదయుడైన స్వామి ఇకపై ఈ పర్వతం వృషభాద్రి అనే పేరుతో ప్రసిద్ధమవుతుందని చెప్పి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి గాథ. వరాహ పురాణంలో మరొక గాథ ఉంటుంది. వృషభుడు అనే రాక్షసుడు శేషాచల పర్వతాన్ని ఆక్రమించి తాపసుల్ని, యోగుల్ని, మునుల్ని తీవ్రంగా బాధిస్తూ ఉండేవాడు. వారు వెళ్ళి శ్రీనివాసునికి మొరపెట్టుకుంటారు. తుంబర తీర్థంలో వృషభుడు అనే రాక్షసుడు మమ్మల్ని బాధిస్తున్నాడు. వాడు నృసింహుని భక్తుడు. పూజలో భాగంగా తన ఖడ్గంతో తన శిరస్సుని నరుక్కొని శిరపుష్పంగా నృసింహునికి సమర్పిస్తుంటాడు. విచిత్రంగా వాని శిరస్సు యథాతథంగా మొలుస్తూ ఉంటుంది. వాని బారి నుండి రక్షించు స్వామి అని ప్రార్థిస్తారు. శ్రీనివాసుడు వాని వద్దకు వెళ్ళగా, వరాల రాయుడా, నాకు నీతో యుద్ధానికి భిక్షగా నివ్వు అని కోరతాడు. ఇద్దరు యుద్ధం చేస్తుండగా శ్రీనివాసుడు తన సుదర్శన చక్రంతో హతమార్చబోగా ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధమగునట్లు వరమిమ్మని కోరుతూ మరణిస్తాడు. శ్రీనివాసుడు అంగీకరించి వరమిచ్చినందున ఈ పర్వతం వృషభాద్రి అనే పేరుతో ఖ్యాతి. వృషాద్రి, వృషాచలం. వృషాద్రి, వృషభాద్రి ఈ రెండు సమానార్థాలుగా స్వీకరించి వృషభాసుర వృత్తాంతం వల్ల ఆ పేర్లు ఏర్పడ్డాయని కొందరి అభిప్రాయం. కానీ ప్రత్యేకంగా వృషాద్రి అనే పేరుతో కూడా ఈ పర్వతం ప్రసిద్ధి పొందింది. వృషం అనగా ధర్మం. ఒకానొకప్పుడు వృషడును పేరుగల ధర్మదేవత మనువు పరిపాలనా కాలంలో తన అభివృద్ధి కొరకై ఈ శేషాచల పర్వతం పైన తపస్సు చేసింది. అందువల్లే వృషాద్రి అని పేరు వచ్చింది. దీనిని సేవించు దాతలకు ధర్మబుద్ధిని కలిగించేటట్లు చేయమని, ఆ ప్రాంత్యము ధర్మ నిలయమగట వలన కూడా దీనిని వృషభాద్రి అని వ్యవహారమందు కలదు అని బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. వెంకటాచలం అధిక ధర్మాలకు క్రీడాస్థలమై ప్రజలకు ధర్మసిద్ధి కలిగిస్తూ ఉంటుంది కనుక ఇది వృషాద్రి. నారాయణాద్రి, నారాయణాచలం, నారాయణగిరి. పూర్వం నారాయణుడు అనే భక్తుడు ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేశాడు. వెంకటాచలపతి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. స్వామి, నీ దర్శనం కోరే జనం నా వల్లే ఘోర తపస్సు చేసి నిన్ను దర్శించలేరు. వారిని ఉద్ధరించుటకు నీవిచ్చటనే స్వామి పుష్కరిణి తీరాన శ్రీ మహాలక్ష్మితో ఇదే దివ్యమంగళ రూపంతో నిరంతరంగా నివసించవలసింది అని కోరాడు. ఇంకా నా తపసిద్ధికి చిహ్నంగా ఈ పర్వతము నా పేరుతో వ్యవహరించబడేటట్లు చేయము అని కూడా ప్రార్థిస్తాడు నారాయణుడు. ఆ భక్తుని ప్రార్థన మన్నించినందున ఆ పర్వతం నారాయణాద్రి అయింది. శ్రీమన్నారాయణునకు ఆవాస స్థానమగుట చేయి ఇది నారాయణాద్రి అనబడుతున్నది అని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నది. శ్రీమన్నారాయణుడి పాదాల వల్ల నారాయణాద్రి అయింది. సాక్షాత్తు నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుక నారాయణాద్రి అనే నామం సార్థక నామధేయమైంది.